మన పాలకొల్లు నడిబొడ్డున ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో మరి ఆ డంపింగ్ యార్డ్ని క్లియర్ చేయాలని ఆ రోజు మరి స్వచ్ఛంద్ర మిషన్ ఎవరైతే ఆ రోజు నారాయణ గారి సహకారంతో మరి ఆ రోజు కృషి చేసి ఈ డంపింగ్ యార్డ్ని అంతా కూడా మరి క్లియర్ చేసేటువంటి విధంగా ఆ రోజు నిధులు మరి మంజూరు అయినప్పుడు ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఆ పనులన్నీ కూడా నత్తనడక నడిచి ఇప్పుడు ఏదైతే ఒక 10,000 మెట్రిక్ టన్నుల వరకునే యొక్క చెత్తను క్లియర్ చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ చూస్తూ ఉంటే ఇప్పుడే ఇంకా 20,000 మెట్రిక్ టన్నులు ఈ యొక్క బరిల్ గ్రౌండ్ దగ్గర, ఇంకొక 30,000 మెట్రిక్ టన్నులు రెండవ డంపింగ్ యార్డ్ దగ్గర, అంటే దగ్గర ఇప్పటి వరకు క్లియర్ అయింది 10,000 మెట్రిక్ టన్నులు అవుతాయి. ఇంకా 40,000 మెట్రిక్ టన్నులు పైబడి ఇవాళ ఇంకా డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో కూడా దీన్ని ఇంకా త్వరితగతంగా, ఎందుకంటే క్లియర్ చేసేటువంటి విధానంలో మరి ఏదైతే కమిషనర్ గారు అందరూ కూడా సహకారంతో దాన్ని కూడా క్లియర్ చేసి ఈ డంపింగ్ యార్డ్ని క్లియర్ చేస్తే భవిష్యత్తులో వచ్చేటువంటి హౌసెస్ నుంచి కానీ లేదంటే ఇతరత్ర శానిటేషన్కి వచ్చేటువంటి చెత్తనంతని కూడా మరి తడి పొడి చెత్త ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక పార్కు మాదిరిగా తయారు చేసి దాని నుంచి వర్మి కంపోస్ట్ ఇవన్నీ కూడా తయారు చేసి ఒక మోడల్గా స్టేట్లోనే అంటే చెత్త నుండి కూడా సంపద సృష్టించేటువంటి విధంగా ఒక విజన్ ఉంది, ఆలోచన ఉంది. అది భవిష్యత్తులో మరి ఆచరణలోకి వచ్చి ఈ యొక్క పాలకొల్లుకి ఒక మంచి ఇటువంటి డంపింగ్ యార్డ్ సమస్య బాధ ఇబ్బంది ఈ సరౌండింగ్ ప్లేస్కే కదా పాలకొల్లు లేకుండా చేయలేనిటువంటి ఆలోచన ఉంది. తప్పనిసరిగా అది భవిష్యత్తులో ఆచరణలో పెట్టి నిరంతరం శ్రమించి అది కూడా పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.